శ్రావణ మంగళవారం నోమండి. కథ వింటూ మీరు పూజ చేసేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఒక బ్రాహ్మణుడి సంతానము లేకపోతే మిగులు తప్పించుచుండగా సంతానము బడుటిగా పరమేశ్వరుని గూర్చి ఘోర తపస్సు చేశాను. అంత కొంతకాలం పరమేశ్వరులు అతనికి ప్రత్యక్షమై అతని కోరికను తెలుపవలసిందిగా సంతానం వసంగవని ప్రార్థించాను. వారు నీకు ఆయువు లేని కొడుకు కావాలని 5వ తనము లేని కుమార్తె కావాలని ప్రశ్నించింది. అందుకు అతడు బదులు చెప్పలేక అతని భార్యను అడిగి వచ్చిత్రని చెప్పి ఆజ్ఞ నుండి వెళ్ళాను. ఇంటికి వచ్చిన భార్యను అడుగుగా మనకు ఆయువు లేని అబ్బాయి కావాలన్నా 5వ తనము లేని అమ్మాయి కావాలని ప్రశ్నించిన. అప్పుడు ఆమె పుట్టి చచ్చిన పుత్రుడే కావాలి, ఆడబిడ్డలతో ఆపదలో పడలేము అని వెంటనే అతనికి పరమేశ్వరులకు విన్నవించుకున్నాను. అది విని వారు ఊరి వెరులకు మామిడి చెట్టు దగ్గర పండ్లను ఒక దానిని నీ భార్యకు సంగమాన్ని కోసి ఇమ్మని చెప్పి అది తినపిమ్మట మీ భార్య గర్భవతి అయినని అదృశ్యమైంది. అంతటికి అది తిని పిమ్మట గర్భవతి అని ఆ దృశ్యమునికి అంతటి నా బ్రాహ్మణుడు మామిడి చెట్టు దగ్గరకు పోయి ఆశలి కొలది చాలా పండ్లు కోసుకుని ఇంటికి వెళ్ళాను. కానీ అది చూసిన పిమ్మట అది ఓడిలో ఒక పండు మాత్రమే ఉండను. పరమేశ్వరుడు వినియోగానికి ఎదురు ఉండదని చెప్పి అతడికి ఆమె భుజించమని భార్యకి ఇచ్చి ఆమె దానిని భుజించక గర్భవతి అయ్యాను. పిమ్మట నవమాసములో మోసి తర్వాత ఒక పుత్రుడిని కన్నది. ఆ బాలుడు పుట్టిన తడుగా యమభటులు వచ్చిరి. ఆ శిశువుని తీసుకొని పోవచ్చు. అది చూసి తల్లి నాయనలారా బిడ్డ పుట్టినే గాని పురిటి ముచ్చట కూడా తీరలేదు. పురుడైన తర్వాత వీరిని మీరు తీసుకుని పోండని వారి బతికినాలను. వారు మెరలిపోయారు. ఎమ్మబట్టలు మళ్ళీ వచ్చిరి. మరలా నాయనలారా బిడ్డ అడుగు జాడలు మేము ఆనందించిన తర్వాత తీసుకుని పోవచ్చును నామని ఆలకింపము అని ఆలకింపమని చెప్పి వారు మళ్ళా వెడలిపోయారు. ఆ బాలుడు దినదినమానుడే ప్రబుద్ధమానుడే చుండుడు. బారసాల పూర్తయ్యాను. ఒకనాడు తన పుత్రునికి అభ్యంగ స్నానము చేయిచుండగా ఎమ్మబట్టలు వచ్చిరి. ఆమె ఎమ్మబట్టలు దుఃఖించుచుండగా 2 వెచ్చటి కన్నీళ్లు చుక్కలు బాలుడిపై పడిన. అది చూసిన అతడు దుఃఖమునకు కారణం మేము తెలుపగా కోరిన. ఆమె పొంగి పొరలతో వచ్చుచున్న దుఃఖమును ఆపుకొనలేక బోరుమని ఏడ్చుచుండెను. అంతవరకు ఎమ్మబట్టలు తనకు జరిగిన షరతులు గురించి ఇంకా అతని నెట్లు కాపాడుకోనని తెలియక బాధపడుచుంటున్నానని చెప్పాను. అది చూసి నా బాలుడు తల్లికి ధైర్యం చెప్పి అమ్మా నాకు మామ మీతో తోడుకొని నేను మామతో కలిసి కాశీకి వెడలి వచ్చేదనని చెప్పి వెళ్ళలేను. అందుకు ఆమె అంగీకరించి తన అన్నాను కోడి తీసుకొని పోయి కాశీకి పంపుచు పుత్రప్రేమను ఆపుకొనలేక ఏడ్చుచుండెను. అప్పుడు తనను ఒక తులసి మొక్కను పాతి తల్లికి దానిని చూపించి దాని బాగులో యోగక్షేమములు నేను గ్రహించమని నేను చెప్పి మేనమామతో కాశీకి పయనమైపోచుండెను. వారట్ల బిడ్డలో చుండగా మార్గ మధ్యమున ఒక చక్కటి పూల తోటలో కనిపించాను. ఇందుకు జరిగిన ఆ తోటను పూలను తీసుకొని ఆ ఊరి రాజకూతురుకును చెల్లులతో వచ్చి కావలసినవన్నీ పూలను తీసుకొని పోయి ఇంటికి వెళ్లిపోవచ్చున్నందు వారికి జగడములు వచ్చాను. అందుకు వారు ఒకరినొకరు మెండల్లారా అని తిట్టుకుంటున్నారు. అప్పుడు రాజకూతురుకు కోపం వచ్చి ఆయనకి ఈనాటి రాత్రికి పెళ్లి కానున్నది. మా అమ్మ నాకు శ్రావణ మంగళవారం నోము నోచుకొనని వాయినిచ్చునని నన్ను ముండా అని అనవద్దునని చెప్పి చేతులున్న పూలను నేల మీద పాడవేశాను. అంతకామె ఎగిరిపోనున్న కొమ్మలను అంటుకున్నప్పటికీ ఉండెను. ఆశ్చర్యమైన దృశ్యమును చూసి ఆ తోటయంలోని నా బ్రాహ్మణ బాలుడు దాని మహత్యమును పొగడి ఆమె తనకు భార్య అయినచో ఎంత పోగుండునో కదా అని ఆ మాయలో అనుకున్నది. ఆ ప్రక్కనే ఉన్న అతని మేనమామతో విషయమును గ్రహించి కాశీకి ప్రయాణం చేయు వారికి కాంతాకాంక్షలు తగదని మందలించాను. అంతలో నా బాలిక తోటను విడిచి తమ గృహములకు వెళ్లిపోయారు. నా రాజుగారు తన కుమార్తెను పెళ్లి కుమార్తెనుగా చేసి మగ పెండ్లి వారి కొరకు వెళ్లి వారి కోసం ఎదురు చూచుండి వారు ఎంతవరకు రాకుండేది. ముహూర్తము సమీపించుచున్నది. అంతలో వారి దగ్గరకు ఒక వర్తమానకుడు జాబును తెచ్చి రాజుగారికి ఇచ్చాను. ఆ రాజుగారు ఆ ఉత్తరమును చదువుకొని పెండ్లి కుమారునికు జబ్బు చేయుటికై మగ పెళ్లి వారు రాకుండిరి. అక్కడకు వారి తెలిపినమాట. తాను నిశ్చయించుకున్న సమయమునికే పెండ్లి చేయుటకు పరువు తక్కువ అనుకుని ఎరువు పెండ్లి కొడుకు కోసం పెళ్లి కొడుకు పెళ్లి నిశ్చయించాను. అందుకు అతడెవరు పెళ్లి కొడుకును
కొరకు గ్రామం అంతయు ఎదురు ఎంత తిరిగినను ఎవరూ ఒప్పుకోలేదనమాట. ఎవరునూ ఎరుగు పెండ్లి కొడుకు కోసం ఉండటకు అంగీకరించలేదు. అంతనతడు పూల తోటలో ఉన్న బ్రాహ్మణుల బాలుని చూసి మేనమామ బలవంతము మీద నొప్పించి వారి తన కుమార్తెను ఇచ్చి వివాహ కార్యము నిర్వహించాను. పిమ్మట ఒక బంగారపు గిన్నె ఫలహారము తీసుకుని అతనికి ఒక వాటినతడు భుజించగా అతని వేలి ఉంగరము ఆ గిన్నెలో ఉండెను. దానిని ఆ రాజకుమార్తె చూసి తీసుకుని తన వేలికి పెట్టుకుని నిద్రించాను. ఆ నిద్రలో ఆమెకు పార్వతీదేవి కనిపించి ఆమె భర్తకు పాముగన్నము ఉన్నదని తెలిపి జాగ్రత్త పడవలసిందని హెచ్చరించాను. ఆ పామును ఆమె తల్లి శ్రావణ మంగళవారం నోము నోచుకుని ఉండుటచే కుండములో పెట్టిన వాయనమును పెట్టవలని ఆజ్ఞాపించాను. అది విని ఆమె ఉలిక్కిపడి లేచి చూసేసరికి ఒక పెద్ద పాము బొసలు కొట్టుచు వచ్చుచున్నది. పెండ్లి కొడుకు దగ్గరకు వచ్చుచుండగా దానిని చూసి ఆ రాజకుమార్తె భయపడక అటకపైనున్న నోముకున్నను కొరకు చేతిని చాచిగా కాలికి అందలేదు. ఆ పాము మిగులు సమీపించుచుండది. అందుచేత సహించలేక అతని తొడపై నిలిచి కొండను దించి పామునందు పెట్టి ఒక రవిగల గుడ్డతో దాని మీద వాసన కట్టి సంధ్య రాకపు వేళ బాలుని మేనమామ అతన్ని కాశీకి తీసుకుపోయాను. తర్వాత కొన్ని దినములకు అసలు వెళ్ళివారు పెళ్లి సన్నాహములతో నా గ్రామంకు వచ్చిరి. అంతటా నా రాజకుమార్తె తండ్రి కూడా పెండ్లి ప్రయత్నములు చేసిరి. ఆమెను పెండ్లి చెయ్యబోయగా కానీ ఆమె అందుకు అంగీకరింపలేదు. అతడు ముహూర్తమునందు తనను పెండ్లి కుమార్తె కాశీకి ఎడలిపడి నా భర్త అని చెప్పి ఆమె తండ్రికి అతడు ఎరువు పెండ్లి కొడుకు కానీ నేను వివరించగా అందుకు ఆమె అంగీకరించలేదు. అప్పుడు రాజయోగిని కాశీకి పోయిన వేడే నా భర్త అని నిదర్శనము చూపమని అడుగుగా కోరిన. అందుకు ఆ చిన్నది తండ్రి ఒక సంవత్సరమును వాయిన దానమును నేనొక సంవత్సరము తాంబూల దానమును ఇచ్చేదను. పిమ్మట నీ నిదర్శనము చూపేదనని అందుకప్పుడు ఒక ఏడాది పాటు వారి ఇరువురు దానములు చేయుచుండేది. సంవత్సరము పూర్తేవి కాగానే కాశీ నుండి ఆ బాలుడు మేనమామతో వచ్చి పూర్వము పూల తోట యందు బస చేసిరి. ఆ తోటలో వారు రాజకుమార్తె చేయను దానమును గూర్చి తెలుపగా వారు అక్కడకు వెళ్లి భోజనము చేసి పిమ్మట రాజకుమార్తె వారికి తాంబూలం ఇచ్చి అతనిని పట్టుకొని ఇతడియే నా భర్త అని వెలుగెత్తి పలికెను. అప్పుడు పెద్దలు వచ్చి ఇతడు నీ నాదుడని నిదర్శనం ఏమనగా అతడు రాజకుమార్తె తన వేలి ఉంగరము తీసిన పెండ్లినాడు బంగారపు గిన్నె యందు ఫలహారం యందు నుండా విడిచిని పడినదని దానిని ఎప్పటికీ భద్రపరిచితునని చెప్పి దానిని అతనికి వేలికి తొడగను. అతనికి చక్కగా పట్టెను. పిమ్మట ఆమె పార్వతీదేవి నిద్రలో చెప్పిన మాటలు వాటికి అనుగుణంగా నదర్చిన పనులు తెలిసి ఆ కొండ నందు కొనుచున్న తను దాచుకుని తొడపై నిలిచిన దాని నిదర్శనముగా అతని తొడపై నాటిన పారాణి అడుగుజాడలు నిలిచిని ఉన్న చూపించాను. తర్వాత ఒక కుండను తెచ్చి తనందు పామును పట్టిన సంగతి తెలిపిన. కొండపైనున్న వాసిని కట్టి అందులో పడిన పామును బంగారు పాముగా మారుట చూపించాను. అతని అన్ని నిదర్శనములు కండ్లారా గావించిన పిమ్మట పెద్దలందరూ ఆమె మాటలకు ఆనందించిరి. పిమ్మట నా రాజు వారి ఇరువురుకు నిజముగా పునర్వివాహము చేయించిరి. ఆ బ్రాహ్మణుడు బాలునితో కూతురితో కాపురమును గెలగాచుండగా ఆ చిన్నది వెళ్ళినప్పుడు శ్రావణ మంగళవారం నొమ్ము నూచుకుని కాటుకు పెట్టుకుని అత్తవారింటికి వెళ్ళను. అక్కడున్న నా బ్రాహ్మణుడు బాలుడు తల్లిదండ్రులకు వినియోగములకు కంటికి మంటికి నేటిదారగా ఏడ్చుచుండిరి. గ్రామస్తులందరూ పెండ్లి దుస్తులతో నా పెండ్లి కుమారుని పెండ్లి ఊరేగింపు వచ్చుచుండగా చూచి ఆ విషయమును గుడ్డివారైన ఉన్న వృద్ధులకు తెలిపిరి. కానీ నిరాశాపరితులైన ఆ విషయమును మేమబడి నమ్ముకుండిరి. అంతలో రాజకుమార్తె భర్తతో వచ్చి అత్తమామను నమస్కరించి అందులుగా నున్నటి గ్రహించి తనతో తెచ్చిన కాటుకును వారి కండ్లకు పెట్టిరి. వెంటనే వారిని వెనుకటి చూపు వచ్చెను. అది చూసిన అందరూ ఆశ్చర్యము నోము నోచితివి అని అడుగగా ఆమె తల్లి తాను శ్రావణ మంగళవారం నోము నోచునని చెప్పాను. అప్పటి నుండి మిగిలిన వారందరూ కూడా ఈ నోము నోచుకుంజిరి.